అతిరథ మహారథులంతా మేధావులు యువ నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ముఖ్యంగా పొదల నరసింహులు గారు, అదేవిధంగా మన వెంకటప్పన్న, వేల్పల్లి, మంజు, మన గొప్ప నాయకులు కలిగిన వ్యక్తులుగా మేము అందరినీ కూడా భావిస్తున్నాం. మన విజయమోహన్ కానీ, నాగరాజ్ అన్న కానీ, మన బొమ్మనపల్లి లక్ష్మణ్ కానీ, రఘు, అందరూ ఒకరు కాకంటే కూడా రఘు కానీ, మన గుర్రప్ప కానీ, మన రమణ, అందరూ కూడా చాలామంది, దయచేసి కొన్ని పేర్లు వస్తాయి, పేరు రాలేవు, కృష్ణ కానీ, నరసింహన్న, ఇలాంటి పెద్దలు అందరూ కూడా, మన అన్న మిలిటరీ అన్న కూడా నిన్న పరిచయం అయినాడు. ఇంకా ఆయన పక్కల అన్న చాలా గొప్ప వ్యక్తులంతా పరిచయంగా వచ్చినాము. మేము ఈ సభా మూలకంగా మేము తెలియజెప్పేది ఏమంటే, వాల్మీకులు అనే వ్యక్తులు ఎక్కడ కూడా కానీ ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా వాల్మీకులు అనే నమ్మకానికి నమ్మకంలో ముక్కముట్టిగా ఉండే వాల్మీకులు ఈరోజు మేమేమంటామంటే, ప్రజలకు కానీ, ప్రజానికానికి కానీ, కుల సంఘాలకు కానీ అందరికీ మా బాధ, మా ఆవేశన, మా నీతి నిజాయితీని మేము ఈరోజు మీకందరి ద్వారా మేము తెలియజేసుకునే అవకాశము మన ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి, అంతకుముందున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఎట్లా మాకు మోసం చేసి 1956లో నీలం సంజీవ్ రెడ్డి ఎస్టీలుగా ఉన్నదాన్ని బీసీఏలుగా తీసి ఆయన కంప్లీట్గా మా జాతికి ద్రోహం చేసి పత్తా లేకుండా పోయిండే చరిత్ర ఆయింది. తర్వాత మొన్న రీసెంట్గా ఇప్పుడు మొన్న ఉన్న ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ఈ రాయలసీమనేమో చేస్తానని చెప్పి, రాయలసీమనంతా ఒక ఎస్టీలో చేర్పిస్తానని చెప్పి ఈ 8 జిల్లాల్లో వదిలేసి ఆయన 4 జిల్లాలు చేస్తానని చెప్పి ఆయన రాయలసీమని ఏబిసిడీలు వర్గీకరణ కింద ఆయన పూర్తిగా మోసం చేసి ఆయన కనుమరుగే పొజిషన్లో ఆయన పోయినాడు. ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న వాల్మీకులు ఈనాటి నుంచి కదా, ఆనాటి నుంచి రామారావు ఉన్నప్పటి నుంచి కూడా వాల్మీకులు 100కి 90 మంది తెలుగుదేశాన్ని రామారావు వెనకట్టి ఉండి రామారావు దేవుడిగా ఆయన కొలిసి ఆయన్ని అంచెలంచెలుగా ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర మా వాల్మీకులదే. కాబట్టి ఇప్పుడు కూడా మేమేం చేస్తామంటే, మాకు కూడా ఇంతో ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పైన ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇంతవరకు కాలక్షేపం చేసినావు, ముందు ఒక కమిటీ వేసినావు, దాన్ని పంపించినావు, అది ఏడబోయిందో ఏమో నీకే తెలియలా, మేమేమో నిన్నే కోరుకుంటున్నాం. నువ్వు ఇలాంటివన్నీ ఇప్పుడు అసెంబ్లీలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీలో మీరు ఖచ్చితంగా వాల్మీకులు మోసం చేసే దూరంలో మీరు పోవద్దు. ఎన్నింటి మీ వెనకట్టినే ఉండాం, మిమ్మల్ని నమ్మినాం, నీ మీద ఒక నమ్మకం ఉంది. మొన్నంతా ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇండియాలో 4వ ముఖ్యమంత్రి అని చెప్పి ఇండియా టుడే వచ్చింది. అయినా మేము దాన్ని కూడా పక్కన పెడతాన్నాం. 1వ నెంబర్ ముఖ్యమంత్రిగా నీకు మేము నమ్మినాడు. కానీ మీరు చేస్తే, ఒక కులానికైనా మీరు చేస్తే మీ భవిష్యత్తు, మీ ధర్మము, మీ నీతి నిజాయితీ, మీకున్న ఆదరణ మా వాల్మీకుల దగ్గర మీరు కొట్టించుకోవాలా. మా వాల్మీకుల మనోభావాలను ఖచ్చితంగా జయించుకునేదానికి చూడాలని నీ మీద మాకు హక్కు ఉంది. నువ్వు మాకు ఖచ్చితంగా మాకు చేస్తావని ఒక నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, వాల్మీకుల్ని మనోభావాలు దెబ్బతీయకుండా తీయాల్సిన బాధ్యత నీకుండాది. అదే విధంగా మన నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి కనీసం అడుగున వాల్మీకులు ఎక్కడ చూసినా, ఏ కుల సంఘమైనా కానీ ప్రతి ఒక్కరు వాల్మీకుల గురించి నీకు వినతిపత్రాలు ఇచ్చారు. సుమారు తక్కువ అంటే ఒక లారీలు లోడ్ అవుతాయి. అది కావాలంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు మీ కొడుకుని అడగండి. ఎక్కడ అనువున వాల్మీకులు దండ పెట్టి వినతి ఇచ్చారు. మాకు ముఖ్యం ఏకైక కోరిక ఏదంటే మాకు ఎస్టీ జాబితా. కాబట్టి అలాంటి దాన్ని మీరు ఇప్పుడు మాకు కాలక్షేపం లేకుండా మాకు చేయాల్సిన బాధ్యత మీకు ఉండాలి. మీరు తీరాల్సిందే. పోతే పవన్ కళ్యాణ్ కూడా మాకు మాట ఇచ్చినాడు వాల్మీకులు చేస్తానని. ఆయన చిత్తశుద్ధి కూడా ఆయన నిరూపించుకోవాల్సిందే. లోకేష్ బాబు నిరూపించాల్సిందే. చంద్రబాబు నాయుడు కూడా చేయాల్సిన పని ఇప్పుడు ఉంది. మేము మీ మీద కొట్టాడాల్సిన బాధ్యత మాకున్నది. మేము కూడా ఏమంటే 6 నిమిషము ముందున్న ప్రభుత్వము రాష్ట్రానికి ద్రోహం చేసింది. ఇంకా చంద్రబాబు నాయుడే మాకు దిక్కు అని చెప్పి మేము అన్ని విధాలా మేము మీకే సాయం చేసినాం.
మీ వెనకట్టినే ఉండాం. ఖచ్చితంగా మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము 100% పూర్తిగా విశ్వాసంతోనే మేము ఉండాం. దయచేసి మాకు ముందున్న దానన్నా తీసుకుంటావో లేదు ఇప్పుడుండే దాన్ని చేస్తావో ఈ అసెంబ్లీలోనే చేయాల. మాకు మా కొల్ల పెద్దలంతా కూడా కాలువ శ్రీనివాసరావు మాట్లాడాడు, అమ్మికే లక్ష్మీనారాయణ అన్న మాట్లాడాడు, పాత సారథి అన్న మాట్లాడారు, ఇప్పుడు మళ్ళా గుమ్మనూరు జయరామన్న కూడా మాట్లాడినారు, బీటీ నాయుడు మాట్లాడినారు. ఇందరికీ కూడా ఏం పని అయితే ఇస్తాడావో ఏ ఊరిని ఎంత పెట్టుకుంటాడావో అదంతా నీకే వదిలేస్తాడాం. దయచేసి వాల్మీకులకి కులవృత్తి లేని వాళ్ళకి దయచేసి వాల్మీకులకు మోసం చేసేదానికి ఆలోచన పోవద్దండి. ఒక కులానికి న్యాయం చేయండి. అన్ని కులాలు కూడా మాకు మద్దతు ఉన్నాయి. ఈ పొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా వాల్మీకులు చేస్తూ ఉండేది మంచిది. వాళ్ళకి న్యాయం జరగాల. వాళ్ళు ఆల్రెడీ ఉండేవాళ్ళు చేసేదానికి ఇంత కాలక్షేపం చేయొద్దు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందో అంత టెక్నాలజీలో కూడా మా వాల్మీకులు ఉన్నారు. మీరు టెక్నాలజీగా ఏ గ్రామంలో ఏం జరుగుతుందో మీరు చూస్తే మీరేం చేస్తున్నారు ఏమో అని కూడా మేము కూడా మీ టెక్నాలజీని మేము కూడా పరిశీలిస్తూ ఉన్నాం, మేము కూడా చూస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా మా వాల్మీకుల దగ్గర మాకు దగ్గరలోనే మాకు శుభవార్త చెప్పి మా వాల్మీకులు అట్టడుగున్న వాల్మీకులు అందరి దగ్గర పాలాభిషేకం చేసేదానికి సిద్ధంగా ఉండండి.